హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో టుడే రివ్యూ అయితే తెలుసుకుందాం. అంటే డే 12 రివ్యూ అండి ఇది. ఇక నాకైతే ముందుగా ఈ రివ్యూ షేర్ చేసుకునే ముందు నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యష్మిక సోనియా వాళ్ళు సీరియస్ గా గేమ్ ఆడుతుంటే అలా ఎగతాళిగా డాన్స్ చేయడం, వీళ్ళు ఇక్కడ బడికి రాడు, స్కూల్ పంపించాలి వీళ్ళందరినీ. ఫస్ట్ వాళ్ళందరినీ కాదు, తినని వీళ్ళిద్దరిని తీసుకొని స్కూల్ వేయాలి. అప్పుడే వీళ్ళకు కొంచెం మైండ్ మెచ్యూర్డ్ అవుతుందేమో. మరీ చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. నాకైతే అస్సలు ఒక 10% లో 1% కూడా వీళ్ళిద్దరు అయితే అస్సలు నచ్చలేదు నిజంగా. సోనియా అంటే కొంచెం పర్లేదు, కానీ ఈ యష్మి అయితే మరీ అంతలా ఉండదు. స్టార్టింగ్ నుంచి అయినా అలానే గయ్యాళితనంలా చేస్తుంది. నాకైతే 1% కూడా అస్సలు నచ్చలేదు. అంటే ఈ ఎపిసోడ్ చూసాక నా ఒపీనియన్ అంతే. ఇక ఎపిసోడ్ చూసాకైతే బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పారు కదా, వీళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవాలి. ఎప్పుడైనా ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు కదా ఇంత ప్రైజ్ మనీ అని, ప్రైజ్ మనీ మాత్రం వీళ్ళే గెలుచుకోవాలి. సో ఈసారి అయితే కొన్ని గేమ్స్ పెట్టారు, దాని ద్వారా వీళ్ళకి ప్రైజ్ మనీ అనేది వస్తుంది. సో ఫస్ట్ గేమ్ అయితే నిఖిలు, పృథ్వీరాజ్, నబిల్ ముగ్గురు అయితే తాళ్ళది ట్రయాంగిల్ షేప్ లో తాడుంది. దాని కార్నర్ లో కలర్ ఉంది. ఆ కలర్ బాల్ అక్కడే ఉంటుంది. దాని పక్కన బాస్కెట్ ఉంటుంది. ఆ ముగ్గురిని ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, ముగ్గురు ఒక్కొక్క దగ్గర ఉండి అంటే వాళ్ళు గుంజుకుంటే ఆడుకోవాలి. ఇంకా ఒక్కొక్క వాళ్ళు గుంజుకుంటే వాళ్ళు బాల్ వేసుకొని కొట్టుకొని ఏమన్నా. ఇంకా లాస్ట్ కి అయితే నిఖిల్, నబిల్ అయితే విన్ అయ్యారు. టై అయిపోయింది ఇంకా అక్కడే. ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే బిగ్ బాస్ అయితే అక్కడ ఉన్న టీవీలో అయితే అక్కడ కొన్ని నేమ్స్ చెప్పాడు. ఆ నేమ్స్ ని వీళ్ళు రాసి బిగ్ బాస్ చూపించాలి. సో అందులో ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారంటే యష్మి, మణికంఠ, నైనిక ముగ్గురు పార్టిసిపేషన్ చేశారు. వీళ్ళకు నిజంగా మరీ దారుణంగా ఉన్నారు. మనమే అనుకుంటే మనకన్నా బాగా తెలివిమంతులు ఉన్నారు చదువులో. అయితే గవర్నమెంట్, యష్మికి అయితే గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు. బిట్టర్ గార్డు, బిజినెస్ మ్యాను, మరి బిజినెస్ మ్యాన్ కూడా రాదా వాళ్ళకి? మరీ దారుణంగా ఉండరు, మనకన్నా దారుణంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, యష్మి అన్నది కదా వీళ్ళందరినీ తీసుకెళ్లి స్కూల్ వేయాలని. ఇప్పుడు తినని తీసుకెళ్లి స్కూల్ వేయాలి, అప్పుడు నేర్చుకొని వస్తుందేమో మరి. నాకైతే అలా అనిపించింది. ఇక ఇందులో అయితే మణికంఠ బాగా రాశాడండి. మణికంఠ బాగా రాశాడు. మణికంఠలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. స్టార్టింగ్ కన్నా ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అలా ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక అయితే అది కూడా అయిపోయింది. తర్వాత అయితే మళ్ళీ ఒక టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్ లో అయితే 50,000 అంటే వ్యాక్స్ ఉంటది కదా ఇలా పెట్టుకుని ఇలా పీక్కునేది. సో దాన్ని అయితే నిఖిలు, నేను పృథ్వీరాజు, నబిల్ ముగ్గురు అయితే పార్టిసిపేషన్ చేశారు. ఇందులో అయితే నబిల్ విన్ అయ్యారు. చాలా బాగా ఆడారు నబిల్ అయితే. ఇంకా పృథ్వీరాజ్ అయితే గేమ్ నాకు కాదు అనేది, ఎందుకు 50,000 పెట్టారు అని అతను నచ్చలే. 50,000 వాళ్ళకి ఎంత కాదు కదా, మనకంటే పెద్దది కావచ్చు కానీ వాళ్ళకి ఎంత అనేసి వెళ్ళిపోయాడేమో అనిపించింది నాకైతే. అలా గివ్ అప్ ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆడియన్స్ మీద పడుతుంది, ఆ ఎఫెక్ట్ తన పైన పడుతుంది. ఎందుకంటే ఆడియన్స్ గిదానికి గివ్ అప్ ఇస్తున్నాడు, ఇంకా పెద్ద గేమ్స్ వస్తే గివ్ అప్ కూడా ఇస్తాడు అన్న ఇంటెన్షన్ ఎవరికైనా వస్తుంది. బిగ్ బాస్ లో ఏ చిన్న ప్రతిదాన్నైనా మంచిగా ఆడితేనే మనకి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది కదా, మీరేమంటారు? ఇంకా తినే స్టార్ట్ చేసింది ఫస్ట్ యష్మికనే. అన్ని షుగర్, టీ పౌడర్ అవన్నీ తీసి పెట్టుకొని వెళ్ళి దాచిపెట్టుకుంది కదా. వీళ్ళు నైనిక వాళ్ళ టీము ఏంటి ఒకటి పాల ప్యాకెట్ తీసుకున్నందుకు పెద్ద గొడవనే చేసింది. ఈమె బిహేవియర్ రియల్ గా ఈ వీడియో అయిపోయేసరికి ఎన్నిసార్లు చెప్తానో అర్థం కావట్లేదు, కానీ ఇంచు % కూడా నచ్చలేదు. మరి అంతలా ఉండకూడదు. ఏంటో చిన్నపిల్లల బిహేవియర్ లా అనిపించింది నాకైతే. ఇకైతే ₹1,00,000 టాస్క్ అండి. ఇదే కొంచెం పెద్ద టాస్క్. ఇంకా ₹1,00,000 టాస్కులను అయితే కొందరు అయితే పార్టిసిపేషన్ చేశారు. పృథ్వీరాజు, నిఖిలు, విష్ణుప్రియ, నబీల్, అభయ్ వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేశారు. గేమ్ ఏంటంటే 2 కాళ్ళకి 2 సాక్సులు వేసుకోవాలి. ఆ సాక్సులు వేరే వాళ్ళు టచ్ చేయకుండా బ్యాక్ ఇలా పెట్టేసుకొని వాళ్ళ సాక్సులు అనేసి తీసేయాలి. సో అందులో అయితే బాగానే గొడవ అయింది, కానీ ఇక్కడే నాకు నచ్చలేదు. ఇక్కడ నేను యష్మి గురించి అంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడే నాకు తెలిసి ఈమె యష్మి నిఖిల్ వాళ్ళ టీం ఏమంటలేదు, కానీ నైనిక వాళ్ళ టీం మీద టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంత టార్గెట్ మరీ అంతలా ఉండకూడదు. టార్గెట్ చేస్తే తన లోపల ఉండాలి. టార్గెట్ అనేది గేమ్ లో చూపించాలి, కానీ అందులో అయితే బాగాలేదు. మళ్ళీ ఇందులో సంచాలకుడు కూడా వాళ్ళ టీం వాళ్ళే కదా, ప్రేరణ. సంచాలకుడు అయితే ప్రేరణ. ఆమె డిసిషన్ ఎలా ఉండాలంటే, యాజ్ సంచాలక్ గా
తన ఓన్ డిసిషన్ ఉండాలి. బిగ్ బాస్ చెప్పిన విధంగా వీళ్ళు ఆడుతున్నారా లేదా అని చూసి చేయాలి. కానీ ఆ యష్మి ఏ చెప్తే అది చేయడమేనా ఈమె పని? ఈమెకి అంత సొంతంగా ఆలోచన లేదా అనిపించింది నాకైతే. అసలు అసలు ఆమె సంచాలకులు తీసేస్తే అయిపోయేది అనిపించింది నిజంగా. అంటే యాజ్ ఏ సంచాలక అందరికీ న్యాయం చేయాలి, కరెక్ట్ గా చూసి న్యాయం చేయాలి. గేమ్ పరంగా గేమ్, అంతేకాని గ్రూప్ పరంగా ఆడితే బాగుండదు. ఇక ఎవరు విష్ణుప్రియ అవుట్ అయినప్పుడు తను డాన్స్ చేయడం, ఎదుటాలి చేయడం, నబిల్ ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు పోయినప్పుడు అంతగా ఎగతాళి లేదు, నామలేదు లేదు. కానీ తిని వెళ్ళిపోయినప్పుడు డాన్స్లింగ్, ఆడ కూర్చుని కూడా డాన్స్ చేస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు నిజంగా. ఇంకా సోనియా ఇంకా దానికి క్లాప్స్ కొట్టడం, రియల్లీ ఇలాంటి మనుషులు ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు విష్ణుప్రియ గాని నబిల్ ప్లేస్ లో నేనున్నా గాని నాకు కూడా అంతే కోపం వచ్చేదేమో. వాళ్ళు డాన్స్ చేస్తుంటే వాళ్ళనే సైలెంట్ గా వదిలి అంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అదే నేనైతే ముఖం ముందే మాట్లాడేదాన్ని నిజంగా. మరి అంతలా ఎగతాళి చేయడం మంచిది కాదు. ఇంకా మళ్ళీ ఈ ప్రేరణ అన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంది కాకనే మళ్ళీ నన్ను ఏమంటారు అనరా మరి కదా. న్యాయం చేస్తే ఎవరిని ఏమనరు, న్యాయం చేయకపోతే ఎవరైనా అంటారు కదా. అందరికీ న్యాయంగా అనిపించేలా చెప్పాలి తీర్పు అనేది యాజ్ ఏ సంచాలకుగా. సో ఈ వీడియోకి ఇంతేనండి. మీకు ఎవరు నచ్చలేదు ఈ వీడియోలో? నాకు అంటే యష్మిక బిహేవియర్ అంత 1% కూడా నచ్చలేదు. 100% చెప్తున్నా. మీకు ఎవరు బాగా అనిపించారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీక్ లో అయితే యష్మిక లేదు, కానీ లేదంటే తనే వెళ్ళిపోయేదేమో ఇలా రూడ్ గా బిహేవియర్ చేస్తున్నందుకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.